ఫ్రెండ్స్ నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్ ఈరోజు యూనిట్ 3లో డెడ్ లాక్స్ ఉంటాయి కదా, డెడ్ లాక్స్ అంటే ఏంటి వీటి గురించి చూద్దాము. డెడ్ లాక్ ఎలా ప్రివెంట్ చేయాలి, డెడ్ లాక్లో కండిషన్స్ ఏముంటాయి, డెడ్ లాక్ అవ్వడానికి వీటన్నిటి గురించి అయితే మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా, 1-1లో 1-2లో 1 లైక్ 2-1లో 2-2లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్. ఓకే గైస్, లైక్ ఇంకా పీడిఎఫ్స్ కావాలి, నేను చదవలేకపోతున్నాను యూట్యూబ్ చూసి అన్నవాళ్ళు పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, కొనుక్కోండి. ఓన్లీ సింగిల్ పీడిఎఫ్ 49 రూపీస్ మాత్రమే. ఓకే ఇంకా jntuh అప్డేట్స్ని ఇంకా లైక్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కావాలి అన్న వాళ్ళు కింద ఒక యూట్యూబ్ లింక్ ఇస్తున్నా, jntuh వాళ్ళ ఛానల్ వాళ్ళది, దాంట్లో ఫాలో అవ్వండి. ఓకే వాట్ ఈస్ డెడ్ లాక్? లిస్ట్ డెడ్ లాక్ కండిషన్స్ దట్ లీడ్స్ టు డెడ్ లాక్. హౌ డెడ్ లాక్ కెన్ బి ప్రివెంటెడ్? ఇదైతే క్వశ్చన్. ఓకేనా, the main task of operating system is to allocate resource to the process. We have several types of resources such as printer, scanner, hard disk, RAM, cache, etc. ఇక్కడ మనకి ద మెయిన్ అసలుకి ఆపరేటింగ్ సిస్టమ్కి ఏముంది టాస్క్ ఏంటంటే లైక్ రిసోర్సెస్ని అలోకేట్ చేయటమే పని. ఆపరేటింగ్ సిస్టమ్ రిసోర్సెస్ అలోకేట్ చేయాలి. దేనికి? ప్రాసెస్కి అలోకేట్ చేయాలి రిసోర్సెస్. అసలు రిసోర్సెస్ అంటే ఏంటివి? ప్రింటర్కి అంటే ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు ఫైల్ని ప్రాసెస్ ఉంటే ప్రోగ్రామ్ కదా, ప్రోగ్రామ్ని ప్రింట్ చేయాలి లేకపోతే స్కాన్ చేయాలి, హార్డ్ డిస్క్లో పెట్టాలి. అదంతా ఎవరి పని? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పని. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలోకేట్ చేసిద్ది ప్రాసెస్ని. ఓకేనా, రిసోర్స్ని ప్రాసెస్కి అలోకేట్ చేసిద్ది. ఓకేనా గైస్, ఆపరేటింగ్ సిస్టమ్ అలోకేట్స్ రిసోర్సెస్ అమాంగ్ అవైలబుల్ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిసోర్సెస్ని అలోకేట్ చేసిద్ది. ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో, ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో సిస్టంలో అవి. ఓకే, let's take an example. Let we have a two process in the system such as P1 P2 and two resources in the system such as R1 and R2. ఇక్కడ మనకి 2 ప్రాసెస్ ఉన్నాయనుకోండి, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి మన సిస్టంలో. అవి P1 P2 ఉన్నాయి, 2 ప్రాసెస్ 2 ప్రోగ్రామ్స్, P1 ఒకటి P2 అనేది 2 ప్రోగ్రామ్లు. ఇంకా 2 రిసోర్సెస్ ఉన్నాయి. ఇంకా ఇన్ ద సిస్టమ్ సచ్ యాజ్ R1 అండ్ R2. R1 అండ్ రిసోర్స్ 1 రిసోర్స్ 2 కూడా ఉన్నాయి. ప్రాసెస్ 1 ప్రాసెస్ 2 రిసోర్స్ 1 రిసోర్స్ 2 అనేవి ఉన్నాయి మన సిస్టంలో. ఓకేనా, తర్వాత అస్యూమ్ దట్ P1 రిక్వైర్స్ ద రిసోర్స్ R1 అండ్ R2. మనకి నెక్స్ట్ ఫర్ ఇట్స్ కంప్లీషన్ సిమిలర్లీ ప్రాసెస్ P2 ఆల్సో రిక్వైర్స్ రిసోర్స్ R1 అండ్ R2 ఫర్ ద ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాసెస్ 1 తీసుకున్నాం అనుకోండి, ఇదొక రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ మన P1కి కావాలి, P1కి కావాలి, ఈ రిసోర్స్ కావాలి, ఈ రిసోర్స్ కూడా మనకు కావాలి, ఇది ప్రింటర్ కావాలి, ఈ స్కానర్ కూడా కావాలి ఈ ప్రాసెస్కి. నెక్స్ట్ ఎందుకు? ఎగ్జిక్యూషన్ చేయడానికి. నెక్స్ట్ ఈ P2 ఉంది కదా, ప్రాసెస్ 2కి కూడా ఈ ప్రోగ్రామ్కి కూడా సేమ్ R1 కావాలి, R2 కావాలి, ఈ రిసోర్స్ కావాలి, ప్రింటర్ కావాలి, స్కానర్ కావాలి. ఓకే ఇప్పుడు అసలు డెడ్ లాక్ అంటే ఏంటో చూద్దాము. A set of process are said to be a deadlock if every process is holding some resources and is waiting the additional resources but which are acquired by another process. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాసెస్కి ఏమవుతున్నాయి? డెడ్ లాక్ అవుతుంది. అప్పుడు ఒక ప్రాసెస్ ఒక రిసోర్స్ హోల్డ్ చేసింది, తీసుకున్న తర్వాత ఇంకో ప్రాసెస్ అనేది ఇంకొకటి కావాలంటది రిసోర్స్ అనేది. అప్పుడు మనకి ఏమైంది? ఇప్పుడు P1 ఉంది, P1 అనేదేమో R1 రిసోర్స్ తీసుకుంది. ఇక్కడ P1 అనేది R2కి అంటే ఈ రిసోర్స్కి రిక్వెస్ట్ పెట్టింది, ఇది కూడా కావాలి అని. ఇప్పుడు మనకి P2 అనేది ఆల్రెడీ తీసుకుంది రిసోర్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ P2 కూడా దీనికి పెడుతుంది మళ్ళీ రిక్వెస్ట్, ఇది నాకు ఇంకొక R1 కూడా కావాలి అని. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసుకుంటుంది, ఈ P2 అనేది ఆల్రెడీ యూజ్ చేసుకుంటుంది రిసోర్స్. కాకపోతే ఇక్కడ ఇంకొక రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఏమైంది? డెడ్ లాక్ అనేది అక్కరైపోయింది. ఓకేనా, అర్థమైందా గైస్? ఇంటరప్ట్ అంటాము. ఇప్పుడు దాకా చెప్పింది అక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది, ఒకసారి చెప్తా వినండి. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, P1 ఈజ్ హోల్డింగ్ R1 and P1 is also waiting for R2, but R2 is acquired by P2, but P2 cannot release the R2 because
P2 required R1 also for its completion execution. Only after getting R1 only P2 get released. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఎగ్జాంపుల్గా P1 ఆల్రెడీ రిసోర్స్ అనేది ఇది ఆల్రెడీ తీసుకుంది. బట్ కాకపోతే ఇక్కడ ఏం చెప్తుంది, P1 అనేది ఇది కూడా కావాలి, ఈ రిసోర్స్ కూడా కావాలి అని ఇంకొక రిక్వెస్ట్ పెట్టింది. ఆల్రెడీ తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు P2 ఆల్రెడీ ఈ రిసోర్స్ అనేది P2కి ఇచ్చింది. ఓకేనా, P2 కూడా దీనికి రిక్వెస్ట్ పెట్టింది. సో ఇప్పుడు మనకి P1 అనేది ఈ రిసోర్స్కి రిక్వెస్ట్ పెట్టింది, కాకపోతే ఈ రిసోర్స్ అనేది ఆల్రెడీ తీసుకుంది. ఇప్పుడు రిసోర్స్ 2 అనేది ఇచ్చిద్దా, P2 అనేది ఇవ్వదు. ఎప్పుడైతే మనకి ఇది కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఇది వచ్చిద్దో అప్పుడే మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతుంది, డెడ్ లాక్ అనేది అక్కర్ అవుతుంది కదా. ఇఫ్ వి టేక్ P2 సేమ్ అదే గాయస్, P1లో ఎట్లా అయిందో P2 కూడా అంతే. ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ వి టేక్ P2 ఈజ్ ఆల్సో హోల్డింగ్ R2, P1 ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ R1, బట్ R1 ఈజ్ acquired by P1, బట్ P1 cannot release the R1 because P1 requires the R2 also ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద రిలీజ్. అంటే P2 అనేది ఆల్రెడీ ఇక్కడ తీసుకుంది, P2 అనేది ఆల్రెడీ ఇక్కడ రిక్వెస్ట్ పెట్టింది. R1 కాకపోతే దీనికి ఇచ్చింది ఆల్రెడీ ప్రాసెస్, బట్ ఇక్కడ ఏమవుతుంది, డెడ్ లాక్ అక్కర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రిసోర్స్ ఇది తీసుకుంది కదా, ఇప్పుడు దీనికి ఎలా ఇచ్చింది, ఇవ్వదు. సో దీన్ని ఏమంటాము, డెడ్ లాక్ అంటాం. ఓకే, ఇప్పుడు డెడ్ లాక్ అనేది ఎలా ప్రివెంట్ చేయాలి ఏంటి చెప్తాను చూడండి. డెడ్ లాక్ ప్రివెన్షన్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డెడ్ లాక్ ప్రివెన్షన్ ఈజ్ టేకింగ్ ఏ మెడిసిన్ బిఫోర్ డిసీజెస్ అనేది, అంటే డిసీజ్ వచ్చి రాకముందే మనం మెడిసిన్స్ తీసుకోవడాన్నే డెడ్ లాక్ ప్రివెన్షన్ అంటాము. ఓకేనా, ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ ఓన్లీ ద కరస్పాండింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైనర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్స్ టేక్స్ నెసరీ ప్రికాషన్స్ సో దట్ డెడ్ లాక్ డస్ నాట్ అక్కర్స్ ఇన్ ద సిస్టమ్. మనకి డెడ్ లాక్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి ఏమీ అక్కర్ అవ్వద్దు. ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారో అప్పుడే మనకి ప్రికాషన్స్ అనేవి తీసుకుంటారు. ఎవరైతే ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేస్తారో, మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు డెడ్ లాక్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటారు ముందే. ఓకేనా, we know that there are 4 conditions. If those 4 conditions occur simultaneously in the system, then there is a possibility of deadlock may occurs. ఇప్పుడు మనకి డెడ్ లాక్ అక్కర్ అవుతాయి. ఎప్పుడు అవుతాయి, 4 కండిషన్స్ ఉన్నాయి. ఆ 4 కండిషన్లో 4 ఒకేసారి సైమల్టేనియస్గా కాన్కరెంట్లీ అట్ ద సేమ్ టైం అక్కర్ అయ్యింది అనుకోండి, 4 కండిషన్స్, అప్పుడు మనకి ఏమైంది, డెడ్ లాక్ అనేది మే అక్కర్. ఓకే, అవేంటి ఆ 4 కండిషన్స్ చెప్తాను చూడండి. ద నెసెసరీ కండిషన్ ఫర్ ఏ డెడ్ లాక్ టు అక్కర్స్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్, హోల్డ్ అండ్ వెయిట్, నో ప్రిమిషన్ అండ్ సర్క్యులర్ వెయిట్. ఓకేనా, ఈ 4ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, వీటన్నిటి గురించి ఇదైతే ప్రివెంట్ చేయడానికి ఇది అక్కర్ అయినప్పుడు, డెడ్ లాక్ అక్కర్ అయినప్పుడు ఏంటి అనేది తర్వాత వీడియోలో వస్తుంది. ఓకే, if we eliminate one of these 4 conditions, then we can say that there is no deadlock in the system, because a deadlock may occur if all these 4 conditions occur simultaneously in the system. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి లైక్ ఈ 4 కండిషన్ని ఎలిమినేట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమని చెప్పొచ్చు, అప్పుడు మనకి అసలుకి డెడ్ లాక్ అనేది ఉండదు. ఓకేనా, డెడ్ లాక్ మే అక్కర్ ఆర్ ఆల్ దీస్ 4 కండిషన్స్, డెడ్ లాక్ అనేది అక్కర్ అవ్వచ్చు ఈ కండిషన్స్ని అక్కర్ అయితే ఒకేసారి. ఓకేనా, ఒకవేళ దీనిలోంచి ఏదైనా అసలు డెడ్ లాక్ లేకుండా ఉందనుకోండి 4 కండిషన్స్లో, అప్పుడు మనకి ఇది అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోయింది. ఆల్రెడీ ఇదంతా డిస్కస్ చేశాను. సో అవర్ గోల్ ఈజ్ టు we should eliminate one of these 4 conditions. Even if we eliminate one of these 4 conditions, then we can say that there is no deadlock. మనము ఈ 4 కండిషన్స్ని సాల్వ్ చేసాము అనుకోండి, ఈ 4 కండిషన్స్లో ఒకటైనా మనకి ఎలిమినేట్ చేసామనుకోండి డెడ్ లాక్ రాకుండా, అప్పుడు మనకి ఏమైతే నో డెడ్ లాక్. అప్పుడు మనకి ఈ 4 కండిషన్లో ఒక్కటైనా కానీ ఎలిమినేట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏం డెడ్ లాక్ అనేది అక్కర్ అవ్వదు. ఓకేనా, మనకి 4 ఉంటాయని చెప్పాం కదా కండిషన్స్. ఆ 4 కండిషన్స్లో ఫస్ట్ వన్ ఏంటిది, మ్యూచువల్ ఎక్స్క్లూజన్. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి
చెప్తాను చూడండి. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ మీన్స్ ప్రాసెస్ కెన్ యూజెస్ ఓన్లీ వన్ రిసోర్స్ ఎట్ ఏ టైమ్. దట్ మీన్స్ ఆల్ ద రిసోర్సెస్ ఆర్ నాట్ షేరబుల్ బై డిఫాల్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజన్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ అనేది యూజ్ చేస్తుంది. ప్రాసెస్ అనేది ఒకటే రిసోర్స్ అనేది యూజ్ చేస్తుంది ఎట్ ఏ టైం, ఒకటేసారి ఒకటే ప్రాసెస్ అనేది యూజ్ చేస్తుంది. ఆల్ ద రిసోర్సెస్ ఆర్ నాట్ షేరబుల్. ఒకటే రిసోర్స్, ఒకటే ప్రాసెస్, ఒకటే రిసోర్స్ అనేది యూజ్ చేస్తుంది. ఇంకొక రిసోర్సెస్ అనేది షేర్ చేయడానికి లేదు. డిఫాల్ట్గా మనం చెప్పవచ్చు అక్కడ. ఇంకొక రిసోర్సెస్ అనేది తీసుకొని రావడానికి రావు. రిసోర్సెస్ అంటే ఏంటివి? లైక్ ప్రింటర్ అయినా, ఒక ప్రాసెస్కి, ఒక ప్రోగ్రామ్కి ఏదైనా ప్రింట్ చేయడానికైనా ఒకటే ప్రాసెస్ తీసుకోవడానికి ఉంది. ఇంకో ప్రాసెస్ నాట్ షేరబుల్ బై డిఫాల్ట్ బై మ్యూచువల్ ఎక్స్క్లూజన్. మ్యూచువల్ ఎక్స్క్లూజన్లో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఓకేనా? మ్యూచువల్ ఎక్స్క్లూజన్లో ఒకటే ప్రోగ్రామ్ ఒకటే రిసోర్స్ తీసుకుంటుంది, ఇంకొకటి రిసోర్సెస్ అనేది తీసుకోవడానికి ఉండదు. ఇది నాట్ షేరబుల్. ఓకే, all the resources are not shareable by default. It is not a possible to share the resources among the multiple process. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా ప్రోగ్రామ్స్లో మనకి ఒక్కొక్క లైక్ చాలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఎలాగా అసలు యూజ్ చేసుకోవడానికి ఉండదు రిసోర్సెస్ అనేవి చాలా, ఓకేనా? ఒకటే ప్రాసెస్ ఒకటే రిసోర్స్ అనేది యూజ్ చేయడానికి ఉంది ఈ లైక్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ప్రకారం. ఇఫ్ వీ షేర్ ఎ సింగిల్ రిసోర్సెస్ సైమల్టేనియస్లీ అమాంగ్ మల్టిపుల్ ప్రాసెస్ దెన్ ఇట్ లీడ్స్ ఎ రాంగ్ రిజల్ట్. ఇప్పుడు ఇప్పుడు సింగిల్ రిసోర్సెస్ అనేవి మనము షేర్ చేస్తున్నాము మల్టిపుల్ ప్రాసెస్కి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సింగిల్ ప్రాసెస్ అనేది షేర్ చేస్తున్నాము. అప్పుడు మనకి ఏమైంది చెప్పండి? ఒకటే ప్రాసెస్ ఉంది, చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, ఒక ప్రింటర్ ఉంది, చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. అన్ని ప్రోగ్రామ్స్ ఒకేసారి చేస్తుందా? చెయ్యదు. ఒకటే దానికి ఒకటే చేసిద్ది. కాకపోతే అప్పుడు మనకి ఏమైంది? రాంగ్ రిజల్ట్ వచ్చింది. అంటే డెడ్లాక్ అక్కరైద్ది అక్కడ కదా. Assumes that we shared a printer between the two process simultaneously, then we will get in a printing as a combination of those two process. ఇప్పుడు మనకి ప్రింటర్ ఉంది, ఆ ప్రింటర్లో టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్స్ ఇంకా ఒక లైక్ ప్రింటర్ ఉంది. దానికి ఇద్దరికి మధ్యలో ప్రింటర్ పెట్టాము ఎందుకు? ప్రింట్ చేయమని. బట్ ఇక్కడ ఏమవుతుంది? కాంబినేషన్ ఆఫ్ టూ ప్రాసెస్ మనకి ఏమవుతుంది? ఇక్కడ డెడ్లాక్ లైక్ ప్రింటింగ్ అవుతుందంట, ఓకేనా? అక్కడ మనకి ప్రింట్ అవ్విద్దా అవ్వదని తెలీదు. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్నే చెయ్యగలదు అది, ఎందుకంటే ఒక ప్రింటర్ ఉంది కాబట్టి. Here let the process are P1 and P2 printers. Process are P1 P2 printers is shared among P1 and P2. Then printer produce P1 and P2 process combination output. ఇప్పుడు మనకి ప్రాసెస్ P1 P2 ఉంది. ఎలా ప్రింట్ చేస్తుంది? కాంబినేషన్ ఆఫ్ P1 P2నే అవుట్పుట్ అనేది తెచ్చిద్ది ప్రింట్ చేసే దాంట్లో ప్రాసెస్లో, ఓకేనా? ప్రాసెస్ P1 ప్రాసెస్ 2 అనేది అవుట్పుట్ అనేది వచ్చింది ప్రింట్ చేసి, ఓకే? ఇట్ ఈజ్ ఏ ప్రొడ్యూసింగ్ ఏ సమ్ రాంగ్ రిజల్ట్. ఇక్కడ రాంగ్ రిజల్ట్ అయితే పక్కా కనపడుతుంది మనకి. ఎందుకంటే రెండు ప్రింటర్లో ఒక ప్రింటర్ ఉంది, రెండు ప్రాసెస్ ఎలాగా ప్రింట్ అవుతుంది? అది ఒక రాంగ్ రిజల్ట్, ఓకే? సో హియర్ mutual exclusion occurs, then there is a possibility that deadlock may occur. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? డెడ్లాక్ అనేది పాసిబిలిటీ అయితే పక్కా ఉంది కదా. సో ఇఫ్ we eliminate mutual exclusion then we can say that then there is no deadlock in the system. సో ఇప్పుడు మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేదాన్ని ఎలిమినేట్ చేస్తే అప్పుడు డెడ్లాక్ అనేది ఉండదు సిస్టంలో. ఏ సిస్టంలో? ఆపరేటింగ్ సిస్టంలో, ఓకే? ఎలిమినేటింగ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ మీన్స్ we have to share a resources simultaneously among multiple process but practically it is not impossible to share. ఇప్పుడు మనము మ్యూచువల్ ఎక్స్క్లూజన్లో లైక్ మనం జస్ట్ అదైతే అజ్యూమ్ చేసాము. టూ ప్రాసెస్ ఉన్నాయి, ఒకటే ప్రింటర్ ఉంది, అప్పుడు మనకి రెండు కాంబినేషన్స్లో అవుట్పుట్ వస్తుంది. అక్కడ రాంగ్ రిజల్ట్ వస్తుంది, జస్ట్ అది అజ్యూమ్ చేసుకున్నాం అంతే. కాకపోతే మనము ప్రాక్టికల్గా చేస్తే అదైతే కుదరని పని, అది ఇంపాసిబుల్ టు షేర్ ద రిసోర్సెస్, ఓకే? ఏ రిసోర్సెస్ అమాంగ్ ఏ డిఫరెంట్ ప్రాసెస్ సైమల్టేనియస్లీ. సో ప్రాసెస్ రెండు నుండి రిసోర్స్ ప్రింటర్ అనేది ఒకటే ఉంటే ఎట్లా ప్రింట్ చేసిద్ది రెండు ప్రాసెస్ని ఒకేసారి? సో ఇది నాట్ పాసిబుల్.
it occurs a deadlock, so it is not possible to eliminate the mutual exclusion. మనకి ఇక్కడ ఈ మ్యూచువల్ లైక్ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం కదా, డెడ్లాక్ అక్కర్ అవ్వకుండా చేయాలనుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ మ్యూచువల్ ఎక్స్క్లూజన్లో అయితే మనకైతే ఎలిమినేట్ చేయలేము మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని. ఓకేనా? ఓకే, ఇప్పుడు మా తర్వాత సెకండ్ ఏముంది, హోల్డ్ అండ్ వెయిట్ కండిషన్ అనేది. హోల్డ్ అండ్ వెయిట్. Hold and wait means a process is holding some resources and is waiting for additional resources, but those resources are acquired by some other process. ఇక్కడ నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు హోల్డ్ అండ్ వెయిట్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అనేది కొన్ని రిసోర్సెస్ అనేవి అడిషనల్గా రిసోర్సెస్ అనేవి తీసుకుందాం అనుకుంటుంది. కాకపోతే ఒకటే ప్రాసెస్కి ఒకటే రిసోర్స్ అనేది తీసుకోవడానికి ఉంది. సారీ మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమైపోయింది. ప్రాసెస్ 1 ఉందా, ప్రాసెస్ 1 అనేది ఆల్రెడీ రిసోర్స్ 1 తీసుకుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ 2 అనేది కూడా ఆల్రెడీ ఈ రిసోర్స్ అనేది తీసుకుంది. ఇప్పుడు ప్రాసెస్ 1 అనేది ఈ రిసోర్స్ తీసుకోవాలి అనుకుంటుంది, ఆల్రెడీ ఈ రిసోర్స్ అనేది ఇది తీసుకుంది ప్రాసెస్ 2 అనేది. సో ఇక్కడ మనకి ఏమక్కర్ అవుతుంది, డెడ్లాక్ అనేది అక్కర్ అవుతుంది కదా. P1 is holding the R1 and it is waiting for R2. But R2 acquired by the P2. P2 can release this R2 only after completion of execution. ఇక్కడ ఏమంటున్నారు, P1 అనేది R1 అనేది రిసోర్స్ అనేది తీసుకుంది, ప్రాసెస్ 1 అనేది R1 అనే రిసోర్స్ తీసుకుంది. నెక్స్ట్ బట్ R2 ఉంది కదా, R2 అనేది వెయిట్ చేస్తుంది. ఈ P1 అనేది R2 కోసం రిక్వెస్ట్ పెట్టింది, ఇదేమో వెయిట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది P2 అనేది ఆల్రెడీ రిసోర్స్ 2 అనేది తీసుకుంది, బట్ ఇది కూడా దీనికి రిక్వెస్ట్ పెట్టింది. సో ఇక్కడ మనకి ఈ R2 అనేది ఆల్రెడీ ఇది ఎక్వైర్ చేసింది కాబట్టి P2, బట్ ఇది కూడా రిక్వెస్ట్ పెట్టింది కాబట్టి ఇక్కడ మనకి డెడ్లాక్ అనేది అక్కడ అయింది. ఈ P2 ఎప్పుడైతే రిలీజ్ చేసిద్దో అప్పుడే మనకి ఈ ప్రాసెస్ వచ్చింది. బట్ ఇక్కడైతే మనకు కుదరని పని, ఎందుకంటే ఇక్కడ టూ రిసోర్సెస్ ఉన్నాయి, ఒకటే యూజ్ చేయడానికి ఉంది కాబట్టి ఇక్కడ డెడ్లాక్ అయితే పక్కా అక్కర్ అవుతుంది. ఇఫ్ వి కన్సిడర్ ద P2 సేమ్ అదే, ఇప్పుడు P2 చెప్పాం కదా, అదే P2 ఈజ్ హోల్డింగ్ R2 అండ్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద R1, బట్ R1 ఈజ్ ఎక్వైరింగ్ ద R1 ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే P2 ఉంది, P2 అనేది ఆల్రెడీ రిసోర్స్ తీసుకుంది, మళ్ళీ చూడండి దీనికి రిక్వెస్ట్ పెట్టింది. బట్ ఇక్కడ ఏం చేస్తుంది, P1 అనేది ఆల్రెడీ తీసుకుంది R1 అనేది. ఇక్కడ ఏమక్కర్ అవుతుంది, ఇది తీసుకుంటుంది, ఇది ఆల్రెడీ తీసుకుంది కదా P1 అనేది. సో ఇక్కడ కూడా మనకి డెడ్లాక్ అనేది అక్కర్ అవుతుంది. సో ఇది ఎప్పుడు రిలీజ్ చేసిద్ది, P1 ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అయింది, కాకపోతే ఇక్కడైతే కుదరని పని అది. ఓకే, నెక్స్ట్ చూడండి. బికాస్ ఆఫ్ హోల్డ్ అండ్ వెయిట్ డెడ్లాక్ మే అక్కర్ ఇన్ సిస్టమ్ ఇఫ్ దేర్ ఈజ్ నో హోల్డ్ అండ్ వెయిట్ condition, we can say that then there is no deadlock in the system. If we eliminate the hold and wait, then there is no deadlock. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హోల్డ్ అండ్ వెయిట్ వల్ల మనకి డెడ్లాక్ అనేది అక్కర్ అవడానికి పక్కా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకి హోల్డ్ అండ్ వెయిట్ అనే కండిషన్ లేకపోతే మనకి నో డెడ్లాక్స్, అసలు సిస్టంలో ఆపరేటింగ్ సిస్టంలో అసలు డెడ్లాక్స్ అనే వర్డే ఉండదు. ఓకే, ఇదైతే ఇప్పుడు హోల్డ్ అండ్ వెయిట్ ఎలిమినేట్ చేసామనుకోండి, అప్పుడు అసలు డెడ్లాక్సే ఉండవు. ఓకే, అది ఎలా ఎలిమినేట్ చేద్దామో చూద్దాము. ఇప్పుడు చూడండి, నౌ లెట్స్ చెక్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎలిమినేట్ ద హోల్డ్ అండ్ వెయిట్ ఆర్ నాట్. ఇప్పుడు మనకి హోల్డ్ అండ్ వెయిట్ అనేది ఎలిమినేట్ చేయొచ్చా చేయడానికి లేదా అనే కండిషన్ చూద్దాం. ఫస్ట్ అప్రోచ్ 1 చూడండి. ఏ ప్రాసెస్ కెన్ రిక్వెస్ట్ ఫర్ ఏ రిసోర్స్ ఓన్లీ వెన్ ద ప్రాసెస్ ఈజ్ హోల్డింగ్ నో ప్రాసెస్. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అనేది ఇంకొక ప్రాసెస్ అనేది ఆ రిసోర్స్ అనేది తీసుకోకపోతేనే రిక్వెస్ట్ పెట్టడానికి ఉంది కదా, రిసోర్స్ అనేది తీసుకోవడానికి ఉంది. ఆల్రెడీ ఒక ప్రాసెస్ అనేది ఇంకొక ప్రాసెస్ రిక్వెస్ట్ పెట్టి ఉంది కాబట్టి అప్పుడు మనము ఆ రిసోర్స్ అనేది తీసుకోవడానికి ఉండదు కదా. సో అదే ఇక్కడ చెప్తాను వినండి. ప్రాసెస్ 1 ఉంది, ప్రాసెస్ 1 అనేది ఇవి ఖాళీగా ఉంటేనే అప్పుడు రిక్వెస్ట్ పెట్టడానికి ఉంది. ఈ ఖాళీగా లేకుండా ఇది తీసుకుంది కాబట్టి ఇది రిక్వెస్ట్ పెట్టొద్దు. ఓకేనా, అప్రోచ్ 1 ఇది. If the process does not hold any resources, then only that process has to put the request for other resources. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఏ ఒక్క ప్రాసెస్ ఉందనుకోండి, ఆ ప్రాసెస్కి ఇంకొక ప్రాసెస్ లైక్ రిసోర్సెస్ అనేవి ఖాళీగా ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది రిక్వెస్ట్ పెట్టడానికి ఉంది. ఓకేనా, సో హియర్ దెర్ ఈజ్ ఓన్లీ వెయిట్, దెర్ ఈజ్ నో హోల్డ్
here. That's why we can eliminate hold and wait. There is no hold situation only wait situation. We can eliminate the hold and wait. సో ఇక్కడ మనకి ఓన్లీ వెయిట్ అండ్ వెయిట్ ఇంకా హోల్డ్ అనేవి ఏమీ లేవు ఈ అప్రోచ్ వల్ల. సో ఇక్కడ మనకి డెడ్ లాక్స్ అనేవి అక్కరవ్వవు. ఓన్లీ ఒక ప్రాసెస్ ఉంది, అన్ని రిసోర్సెస్ అనేవి ఖాళీగా ఉన్నాయి, అవి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇదే కండిషన్. ఓకేనా, ఈ కండిషన్ యూజ్ చేస్తూ మనము ఈ హోల్డ్ అండ్ వెయిట్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనము మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనే దాన్ని కాన్సెప్ట్ని కండిషన్ని మనము ఎలిమినేట్ చేయలేకపోయాము. హోల్డ్ అండ్ వెయిట్ అనే దాన్ని ఎలిమినేట్ చేయగలిగాము. సో నెక్స్ట్ అప్రోచ్ గురించి కూడా నెక్స్ట్ కండిషన్ కూడా చూద్దాము, అది కూడా ఏం చేసిద్దో ఏంటో. ఓకే, సో ఇప్పుడు మనకి నో ప్రిమిషన్ కండిషన్ గురించి చూద్దాం. నో ప్రిమిషన్ మీన్స్ ఎ ప్రాసెస్ కెనాట్ రిలీజ్ ఏ రిసోర్సెస్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. నో ప్రిమిషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ కెనాట్ రిలీజ్ రిసోర్సెస్ అంటిల్ అన్లెస్ ఇట్స్ కంప్లీట్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ ఈ రిసోర్సెస్ అన్నిటిని తీసుకుంది, ఈ రిసోర్స్ని తీసుకుంటే దీని ఎగ్జిక్యూషన్ అయితేనే ఈ రిసోర్స్ అనేది దీనికి ఇచ్చిద్ది. ఓకేనా, ఓకే, ఇదే నో ప్రిమిషన్స్. ఓకే, so during the execution a process cannot release a resource. A process can release resource only after completing the ఎగ్జిక్యూషన్. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఆ రిసోర్స్ అనేది ఇది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాతే, ఈ రిసోర్స్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత, ఈ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాతే ఈ రిసోర్స్ అనేది రిలీజ్ చేసిద్ది. ఓకే, నెక్స్ట్ if you take this example, P1 release R1 ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ P1 ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. P1 ఉంది కదా, P1 రిలీజ్ చేసిద్ది. ఎప్పుడు R1ని ఎప్పుడు రిలీజ్ చేసిందంటే ఈ P1 R1 ఎప్పుడైతే పర్ఫామ్ చేసిద్దో, ఎగ్జిక్యూషన్ చేసిద్దో అప్పుడే మనకి R1 అనేది రిలీజ్ చేసిద్ది P2కి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ కన్సిడర్ ఏ P2 కెన్ రిలీజ్ R2 ఓన్లీ ద కంప్లీటింగ్ ఆఫ్ P2. ఇప్పుడు P2 ఉంది, P2 ఇది తీసుకుంది, ఓకే, ఈ రిసోర్స్ అనేది తీసుకుంది. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయాలనుకుంది. ఇది ఎప్పుడైతే P2 ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయిందో అప్పుడే మనకి ఈ R2 అనేది రిలీజ్ చేసిద్ది P1కి. ఓకేనా, దీన్ని ఏమంటాం, నో ప్రిమిషన్ అంటాము. ఇక్కడ చూడండి, బికాజ్ నో ప్రిమిషన్ డెడ్ లాక్ మే అక్కర్ ఇన్ ద సిస్టమ్ ఇఫ్ వి ఎలిమినేట్ నో ప్రిమిషన్. ఇక్కడ మనకి నో ప్రిమిషన్ డెడ్ లాక్ మే అక్కర్ ఇన్ ద సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎందుకు అక్కర్ అవుతుంది, నో ప్రిమిషన్ కాబట్టి డెడ్ లాక్ అక్కర్ అయింది. Elimination of no permission means what if the process will release the resources during the program execution, then we can say that there no deadlock occurrence. సో ఇక్కడ మనకి డెడ్ లాక్ అనేది అక్కర్ అవ్వదు. ఎప్పుడైతే నో ప్రిమిషన్ ఎలిమినేట్ చేస్తామో అప్పుడు డెడ్ లాక్ అనేది అక్కర్ అవ్వదు. ఓకే, ఒక అప్రోచ్ చూద్దాము ఎలిమినేట్ చేయడానికి మనము నో ప్రిమిషన్సి. ఓకే, చూడండి, నౌ లెట్స్ టేక్ ద అప్రోచ్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ ద రిసోర్సెస్. ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేస్తుందో రిసోర్సెస్ని అప్పుడు మనకి డెడ్ లాక్ ఉండదు. దాని గురించి హియర్ వీ హ్యావ్ ఏ ప్రాసెస్ PI. సో గైస్, మీకు అర్థం కావడానికి నేను ఇది రాసాను, చూడండి ఒకసారి. హియర్ వీ హ్యావ్ ఏ ప్రాసెస్ PI. లెట్ ప్రాసెస్ PI put request to RJ but resource RJ is allocated to process PJ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే PI ఉంది కదా, PI అనేది ప్రాసెస్ అనేది రిసోర్స్కి అనేదానికి రిక్వెస్ట్ అనేది పెట్టింది. బట్ ఈ రిసోర్స్ అనేది ఆల్రెడీ దీనికి రిక్వెస్ట్ అనేది పెట్టారు, PJ అనేదానికి రిక్వెస్ట్ పెట్టారు. ఓకే, నెక్స్ట్, సో whenever PI puts the request for RJ, then operating system found that this resource is not available. This resource is RJ allocated to the some other resources process RJ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు PI అనేది ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టిందో RJకి, సో ఈ PIకి అర్థమైపోద్ది ఆ రిసోర్స్ అనేది ఇంకొక దానికి PJ అనేది తీసుకుంది అని అర్థమైపోద్ది ఈ PIకి. ఓకే,
So what operating system will do means operating system check. So what operating system will do means operating system check whether the process PI is any acquired resources or not. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్ది, అదే ప్రాసెస్ PI హ్యాస్ ఎనీ అక్వైర్డ్, PI అనేది ఏదైనా రిసోర్స్ అనేది తీసుకుందా లేదా అని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూసిద్ది. ఓకేనా. ఇప్పుడు ప్రాసెస్ PI అనేది హోల్డ్ చేసింది అనుకోండి ఏదైనా ఒక రిసోర్సెస్ని, అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫోర్స్గా మనకి రిలీజ్ చేసిద్ది. ఏంటివి రిసోర్సెస్ అనేవి రిలీజ్ చేసి మళ్ళీ తర్వాత అలోకేట్ చేసిద్ది. ఓకేనా. అలోకేట్ రిసోర్సెస్ ఆఫ్ ద ప్రాసెస్ విచ్ నీడ్ దెమ్. ఆఫ్టర్ సమ్ టైమ్ PI విల్ రిక్వెస్ట్ టు RJ. అప్పుడు మనకి PI అనేది రిక్వెస్ట్ పెట్టిద్ది RJకి. ఇప్పుడు ప్రాసెస్ PI అనేది ఏదైనా ఒక రిసోర్సెస్ అనేవి ఎక్వైర్ చేశారనుకోండి, అప్పుడు ఫోర్స్గా అవి రిలీజ్ చేసి తర్వాత PIని రిలీజ్ చేసిద్ది. అప్పుడు RJ అనే దానికి రిక్వెస్ట్ పెట్టిద్ది. ఓకేనా. సో here what the operating system will do, operating system forcefully release the resources. If we implement this approach then we can eliminate the no preemption. సో అప్పుడు ఏమైంది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫోర్స్గా రిలీజ్ చేసిద్ది రిసోర్సెస్ అనేవి. అప్పుడు ఇమీడియట్గా రిసోర్సెస్ అనేవి ఫోర్స్గా రిలీజ్ చేసిన తర్వాత రిసోర్సెస్ అని అప్పుడు ఏమైంది, నో ప్రిమిషన్ అప్రోచ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇప్పుడు దీనివల్ల. ఓకేనా. సో దీనివల్ల మనకి నో ప్రిమిషన్ అనేది సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ అయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ కండిషన్ ఉంది కదా, సర్క్యులర్ వెయిట్. సో సర్క్యులర్ వెయిట్ అనేది చూద్దాము. ఓకేనా. A set of process are said to be a deadlock state. చాలా ప్రాసెస్ అనేవి డెడ్లాక్ స్టేట్లో ఉన్నాయి. హియర్ P1 ఈజ్ వెయిటింగ్ ఫర్ R2 బట్ R2 ఈజ్ అలోకేటెడ్ టు P2. Likewise P2 ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిసోర్సెస్ R1 బట్ R1 ఈజ్ అలోకేటెడ్ టు P1. ఇప్పుడు P1 ఉంది కదా, P1 అనేది R2కి వెయిట్ చేస్తుంది. బట్ R2 అనేది ఏం చేసింది, ప్రాసెస్ P2కి అనేది ఆల్రెడీ రిసోర్సెస్ అనేది ఇచ్చింది. లైక్ వైజ్ P2 ఉంది కదా, P2 ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిసోర్సెస్ R1 ఈజ్ అలోకేటెడ్ టు ద P1. ఇలాగా మనకి సర్క్యులర్గా అవుతుంది కదా. సర్క్యులర్గా అయ్యేదాన్ని మనం ఏమంటాము, సర్క్యులర్ వెయిట్ అంటాము. దిస్ ఈజ్ ఆల్ ద హ్యాపెనింగ్ ద సర్క్యులర్ మేనర్, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ సర్క్యులర్ వెయిట్. సో ఇది సర్క్యులర్గా అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనము, సర్క్యులర్ వెయిట్ అని అంటాము. సో హియర్ డెడ్లాక్ అక్కర్స్ బికాజ్ సర్క్యులర్ వెయిట్. If we eliminate the circular weight then we can say that there is no deadlock. సో ఇప్పుడు మనము సర్క్యులర్ వెయిట్ని ఎలిమినేట్ చేసామనుకోండి, అప్పుడు మనకి నో డెడ్లాక్ అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు మనము ఈ సర్క్యులర్ వెయిట్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి చెప్దాం. హౌ లెట్ చెక్ ద వెదర్ ద వీ కెన్ ఎలిమినేట్ ద సర్క్యులర్ వెయిట్ ఆర్ నాట్. వీ కెన్ ఎలిమినేట్ ద సర్క్యులర్ వెయిట్. ప్రాసెస్ 1 need 3 process R6, R3 and R2. Here the corresponding process has to put the request to the resources in increasing order. మనకి ఇక్కడ 3 ప్రాసెస్ ఉన్నాయి, R6, R3, R2. ఇది ఎలా ఉండాలి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకేనా. అప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండేదాన్ని ఏమంటాం మనం, సర్క్యులర్గా ఉంటుంది కదా. సో అలా. సో ఫస్ట్ ప్రాసెస్ పుట్ ద రిక్వెస్ట్ టు R2 అండ్ దెన్ R3 అండ్ R6. ఫస్ట్ ప్రాసెస్ అనేది R2కి రిక్వెస్ట్ పెట్టిద్ది, ఇంకా R3కి రిక్వెస్ట్ పెట్టిద్ది, తర్వాత R6కి కూడా రిక్వెస్ట్ పెట్టిద్ది. సో ఇది ఎలా ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది కదా. సో ఇఫ్ ఈచ్ ప్రాసెస్ ప్రొవైడ్స్ ద రిక్వెస్ట్ ఇన్ increment order then circular weight condition is does not arise. సో ఇక్కడ మనకి ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే మనకి ఏమైంది, సర్క్యులర్ వెయిట్ అనే సర్క్యులర్ వెయిట్ అనేది అవ్వదు. RJ అనేది గ్రేటర్ దెన్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఇది కండిషన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది సర్క్యులర్ వెయిట్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎలిమినేట్ ద మ్యూచువల్ ఎక్స్క్లూజన్ వేర్ యాజ్ వీ కెన్ ఎలిమినేట్ హోల్డ్ అండ్ వెయిట్, నో ప్రిమిషన్ అండ్ సర్క్యులర్ వెయిట్. సో మనం ఇప్పుడు మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కండిషన్ని అసలుకి పాసిబుల్ అవ్వదు ఎలిమినేట్ చేయడానికి. హోల్డ్ అండ్ వెయిట్ అండ్ నో ప్రిమిషన్ అండ్ సర్క్యులర్ వెయిట్ అనేది ఎలిమినేట్ అవ్వడానికి ఉంటుంది ఛాన్స్. ఓకేనా. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 1-1 అయినా 1-2 అయినా 2-1 అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కొని కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తుంది, దాంట్లో ఫాలో అవ్వండి. లైక్ ఇంకా మీకు jntuh వాళ్ళ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాంట్లో
అప్డేట్స్ చెప్తారు, లేటెస్ట్ అప్డేట్స్ని. ఇంకా లైక్ పీడిఎఫ్స్ ప్రీవియస్ పేపర్స్ కావాలన్నా ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.